నమస్కారం. నా పేరు చంద్రశేఖర్. నేను ఆదిత్య స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ రాజమహేంద్రవరం ప్రిన్సిపల్. నేను ఈరోజు బిఎస్సి యానిమేషన్ కోర్సు గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో బిఎస్సి యానిమేషన్ కోర్సు జాయిన్ అవ్వాలి అంటే 10+2 లేదు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఎనీ గ్రూప్, ఎంపీసీ అయినా, బైపీసీ అయినా, లేదా వొకేషనల్ కోర్సెస్ అయినా ఈ బిఎస్సి యానిమేషన్ కోర్సుకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ బిఎస్సి యానిమేషన్ కోర్సు మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బాటనీ కానీ, జువాలజీ కానీ ఇలాంటి సబ్జెక్ట్స్ ఏమీ ఉండవు. ఇది మొత్తం ప్యూర్లీ క్రియేటివ్ స్కిల్స్ కి డెవలప్ అయ్యే సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి. బిఎస్సి యానిమేషన్ కోర్స్ వచ్చేసరికి 3 సంవత్సరాల డిగ్రీ కోర్స్. ఈ 3 సంవత్సరాలు 6 సెమిస్టర్స్ ఉంటాయి. ఈ 6 సెమిస్టర్లో మొదటి సెమిస్టర్ లో వచ్చేసరికి వీళ్ళు ఆర్ట్ అండ్ యానిమేషన్ ఇండస్ట్రీ పర్స్పెక్టివ్స్, యానిమేషన్ ఇండస్ట్రీలో అసలు జాబ్స్ ఎలా ఉంటాయి, జాబ్ రోల్ ఏముంటది, జాబ్ డిస్క్రిప్షన్ ఎలా ఉంటుంది, వీటి గురించి నేర్చుకుంటారు. 2వ సంవత్సరంలో వచ్చేసరికి 2D యానిమేషన్, 2D గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకుంటారు. ఈ గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకోవడం వల్ల వీళ్ళు విజిటింగ్ కార్డు, పాంప్లెట్, బ్రోచర్స్, బ్లాక్ అండ్ వైట్ కలర్ కన్వర్ట్ చేసుకోవడం, ఫోటోగ్రాఫ్స్ ని, అలాగే నైట్ కన్వర్షన్ చేసుకోవడం, డే మోడ్ నుంచి నైట్ కన్వర్ట్ చేయడం. సో ఇవన్నీ కూడా మనకి సెకండ్ సెమిస్టర్ లో నేర్చుకుంటారు. ఇదే సెకండ్ సెమిస్టర్ లో వచ్చేసరికి బేసిక్ డ్రాయింగ్ కూడా ఉంటుంది. ఒక మూవీ తీయాలి అంటే ఫస్ట్ స్టోరీ బోర్డ్ అనేది ఇంపార్టెంట్. ఈ స్టోరీ బోర్డ్ కోసం వాళ్ళు డ్రాయింగ్ అనేది నేర్చుకోవాలి. ఈ డ్రాయింగ్ నేర్చుకోవడానికి వీళ్ళు 2D డిజైనింగ్ అండ్ 2D డ్రాయింగ్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ డ్రాయింగ్ కి రిలేటెడ్ గా సబ్జెక్ట్ సెకండ్ సెమిస్టర్ లో నేర్చుకుంటారు. 3వ సెమిస్టర్ కి వచ్చేసరికి వీళ్ళు గ్రాఫిక్ డిజైనింగ్ తో పాటు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనే సాఫ్ట్వేర్ నేర్చుకుంటారు. ఈ సాఫ్ట్వేర్ నేర్చుకోవడం వల్ల వీళ్ళు మోషన్ పోస్టర్స్, ఇప్పుడు వస్తున్న మూవీస్ ఏదైనా సరే ముందు రిలీజ్ అవ్వాలంటే మోషన్ పోస్టర్స్ ఇస్ ద ఇంపార్టెంట్. అంటే ఒక పోస్టర్ లో క్యారెక్టర్స్ ఎలా మూవ్ అవుతున్నాయి ఏంటి, వీటన్నిటిని కూడా వీళ్ళు ఈ కంపోస్టింగ్ అనే సాఫ్ట్వేర్ లో నేర్చుకుంటారు. ఈ కంపోస్టింగ్ అనే సాఫ్ట్వేర్స్ తో పాటు వీళ్ళు స్క్రిప్ట్ రాయాలి కాబట్టి ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలంటే స్క్రిప్ట్ రాయాలి. దానికోసం స్టోరీ టు స్క్రిప్ట్ అనేది కూడా నేర్చుకుంటారు. సో ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ థర్డ్ సెమిస్టర్ అయిపోయిన తర్వాత వీళ్ళు 4వ సెమిస్టర్కి వెళ్ళేసరికి విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ ఇలాంటి సాఫ్ట్వేర్స్ నేర్చుకుంటారు. దీంతో పాటు ఇప్పటి వరకు వీళ్ళు విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ నేర్చుకున్నారు. 3వ సెమిస్టర్, 4వ సెమిస్టర్కి వచ్చేసరికి వీళ్ళు 3D యానిమేషన్, 2D యానిమేషన్ కూడా నేర్చుకుంటారు. ఈ 3D యానిమేషన్, 2D యానిమేషన్ వల్ల యూజ్ ఏంటంటే వీళ్ళు ఒక మోడల్ క్రియేట్ చేసుకోవడం, ఆ మోడల్ కి టెక్స్చర్ అప్లై చేసుకోవడం, అంటే ఎలా కలర్ ఉండాలి ఏంటి అనేది రిలేటెడ్ గా యానిమేషన్ చేయడం, కింగ్ బోన్స్ సపోర్ట్ చేసేటట్టు బోన్స్ సెటప్ చేసుకోవడం, దాంతో పాటు దాన్ని యానిమేషన్ చేయడం, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ మూవ్ చేసుకునేటట్టు. సో ఇవన్నీ కూడా 5వ సెమిస్టర్ వరకు నేర్చుకుంటారు. 6వ సెమిస్టర్ వచ్చేసరికి వీళ్ళకి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఈ 5 సెమిస్టర్, 6 సెమిస్టర్స్ కంప్లీట్ అవడం వల్ల వీళ్ళు యానిమేషన్ ఇండస్ట్రీలో కానీ, విజువల్ ఎఫెక్ట్స్ ఇండస్ట్రీస్ లో కానీ, లేదు గేమింగ్ ఇండస్ట్రీస్ లో కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాదు, వీళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ కి వెళ్ళాలి అన్నప్పుడు ఎంసీఏకి ఎలిజిబుల్ ఉంటుంది, ఎంబీఏకి ఎలిజిబుల్ ఉంటుంది, ఎంఎస్సి కంప్యూటర్స్ చేసుకోవచ్చు, ఎంఎస్సి గేమింగ్ చేసుకోవచ్చు, ఎంఎస్సి మల్టీమీడియా చేసుకోవచ్చు, ఎంఎస్సి విజువల్ ఎఫెక్ట్స్ కూడా